ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. అందుకైతే మనకు 2 అప్లికేషన్స్ అయితే కావాలి, రెవెన్యూ ఇంకా పిక్సార్ట్. నేను యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను మెటీరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పిక్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత క్రాప్లోకి వెళ్ళేసి 3:4 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ముందుగా అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పిక్ అయితే జూమ్ చేసి పిక్ అయితే క్రాప్ అయితే చేయండి. ఇలా క్రాప్ అయితే చేయండి. క్రాప్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటోని అయితే జూమ్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అరేంజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటోని జూమ్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టుకొని ఒపాసిటీ 70 or 60 పెట్టుకోండి. ఫోటోని అయితే ఇలా జూమ్ చేసుకొని కింద అయితే ఎరేజింగ్ అయితే చేసుకోండి. ఇలా ఎరేజ్ అయితే తీసుకోండి. ఫోటోని అయితే నీట్గా ఎరేజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి ఇన్స్టాగ్రామ్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పిక్ అయితే జూమ్ చేయండి. జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఇంకా కొంచెం అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత పిక్ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎరేజ్ పక్కన బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి మూడు డన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పిక్ అయితే ఇలా వస్తుంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు అదే పిక్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ అన్న పింక్ కలర్ ఇమేజ్ అయితే మనకు ఫోటో మీదే లుక్ అవుతుంది కదా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఫోటోని అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి లుక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫోటోని అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పిక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్రాప్లోకి వెళ్ళేసి ఇలా క్రాప్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటో అయితే అయిపోయింది కదా. ఇలా చూడండి ఇప్పుడైతే లుక్ అయితే ఉంది. మీరు మీ ఇన్స్టాలో అయితే డీప్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి లుక్ అయితే ఉంది కదా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీలాంటి మంచి మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అయితే నేను ముందుకైతే తీసుకొస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఆరో మీద ట్యాప్ చేసి సేవ్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత రెమిన్ యాప్ అయితే ఓపెన్ చేసి మీరు ఫోటోని అయితే రెమిన్ అయితే చేయండి. అంటే ఫోటో మంచిగా కొత్తగా లుక్ అయితే ఉంటుంది. ఫోటో అయితే రెమిన్ అయితే చేయండి. నేను అయితే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే యాడ్స్ ఉంటాయి, రెమిన్లో యాడ్స్ అయితే వస్తాయి కాబట్టి చూపించలేకపోతున్నాను. మీరు రెమిన్ అయితే చేయండి. రెమిన్ అయితే ట్రై చేయండి. రెమిన్ అయితే మంచిగా ఉంటుంది. నేను రెమిన్ మీద షార్ట్ వీడియో అయితే చేశాను, నా ఛానల్ అయితే పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చూసి అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.